హలో అండి, అందరికి హాయ్. ఈరోజు చూడండి నేను చేసిన వంట ఎలా ఉందో. ఇది ఇది బ్రెడ్ పకోడా అండి. బ్రెడ్ పకోడా అంటే ఆలు మసాలా పెట్టి డ్రీ ఫ్రై చేయాలండి. దీన్ని వచ్చి ఆలు బాయిల్ చేసుకొని దాంట్లో కావాల్సిన మసాలాలు అంటే నార్మల్ మసాలాలు అండి వేసుకున్నాను. అది బాగా మిక్స్ చేసుకునేసి బ్రెడ్ నీళ్ళల్లో తడుపుకోవాలండి. బ్రెడ్ నీళ్ళల్లో తడుపుకున్న తర్వాత నీళ్ళంతా పిండేసి ఆ తర్వాత మసాలా ఎత్తి దాంట్లో పెట్టి బాగా కోల్డ్ చేసుకోవాలండి. ఆయిల్లో డ్రీ ఫ్రై చేసుకోవాలి. ఇది వచ్చి ఇదండి రాజ్మా అండి. రాజ్మా బాయిల్ చేసుకుని బాగా మ్యాచ్ చేసుకోవాలండి. ఆ తర్వాత వచ్చి ఆనియన్ మసాలాలు అన్నీ వేసుకోవాలండి. మసాలాలు అంటే నార్మల్ మసాలాలండి. ఆనియన్, కొత్తిమీర, ఉప్పు, కారం అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని చిన్న చిన్న అప్పచ్చిల్లాగా చేసుకుని తవ్వ పైన డ్రీ ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకోవాలి. ఇది వచ్చి చాలా టేస్ట్గా ఉంటుందండి. ట్రై చేసి చూడండి. ఇది కూడా ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది వచ్చి ఎగ్ కర్రీ అండి. ఇది ఎగ్ కర్రీ. ఈరోజు ఎగ్ కర్రీ చేసినాను. ఇది నార్మల్గానండి, మీరు చేసేటట్టు నేను చేసినాను అంతేను. దీంట్లో కొబ్బరి అవంతా ఏం వేసేది లేదండి. ఆనియన్, గార్లిక్, అల్లము, టమాటాలు మిక్సీ చేసుకుంటుంది మంచిగా ఫ్రై చేసుకోవాలండి మసాలా అంతేను. ఇంకా నార్మల్గా ధనియాల పొడి, కారపొడి, పసుపు, ఉప్పు ఇంతేనండి. ఇది ఈజీగానండి, నేను చేసేటన్నీ ఈజీగానే చేస్తాను. ఎందుకంటే ఎక్కువ టైం తీసుకోను, చాలా ఈజీగా చేసేస్తుంటాను. చూడండి, ఎగ్ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. దీంట్లో కొబ్బరి ఏం వేసేది లేదండి. గరం మసాలా కూడా ఏం వేసేది లేదు. సింపుల్గానే చేసేస్తాను. ఇది చూడండి, ఇంతేనండి. ఈజీగా ఇది రెండు ఈజీగానే అయిపోతుంది. చాలా టేస్ట్గా కూడా ఉంటాయి. ట్రై చేసి చూడండి. అంతేనండి. ఒక ఇంట్లో ఎంత చేసినాను. ఇది 4వ ఇల్లు, 3 ఇల్లు చేసుకొని చేసినాను. ఇక్కడ కూడా అయిపోవచ్చిందండి. తొందరగానే అయిపోయింది. ఎందుకంటే టైం తీసుకోనండి, చాలా ఈజీగానే అయిపోతుంది. 4 స్టవ్లు ఉంది కదా, ఆ స్టవ్ మీద ఒకటి, ఆ స్టవ్ మీద ఒకటి పెట్టేస్తాను, అయిపోతుంది. 1 అవర్లో ఎంత పనైనా 1 అవర్లో ముగించేస్తానండి. ఇంత ఫాస్ట్గా చేస్తాను. ఎగ్ కర్రీ కూడా అయిపోవచ్చిందండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. రైస్కి, రోటికి బాగుంటుంది. అయిపోవచ్చిందండి. ఆఫ్ చేసేస్తాను. లైట్ గ్రేవీ కావాలి కదా రైస్లోకి. ఈరోజు రైస్ చేసినాను, రోటీలోకి వేయలేదు. ఈరోజు రోటీ ఏం లేదండి, రొట్టెలు. ఇలా ఉంటుందండి కిచెన్ అంతా. చూడండి, బాగుంటుంది. వీళ్ళ ఇంట్లో కిచెను చాలా బాగుంటుంది. అక్కడ హాల్లో అంతా ఉంటుందండి. ఇలా ఉంటుంది. ఇక్కడ పాతలు కడిగి పెట్టేసింది, పైకి ఉంది. ఇలా ఉంటుందండి. సరేనండి, బాయ్. ఈరోజు ఇంతేనండి వీళ్ళ ఇంట్లో వంట చేయటము. ఇవి 2 ఐటాలు చూసి ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది, ఈజీగా కూడా ఉంటుంది. సరేనండి, బాయ్ అండి. ఈరోజు తింటాను.